జరుగుతున్నాయండి తన దగ్గర నుంచి మాకు. ఇప్పుడు గతంలో లావణ్య దగ్గరే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారండి ఆవిడ ప్రీతి. సార్ సో రెండున్నర సంవత్సరాల క్రితం ఇలాగే తను సేమ్ బిహేవియర్ అండి, ఎప్పుడు తన సేమ్ బిహేవియర్ ఉంటుంది. ఇలాగే తను ఉదయ్, నేను ఏదైనా కొత్త స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ గో, ఇలాగే ఇంట్లో కూర్చొని రోజంతా తాగుతా తిరుగుతా ఎంజాయ్ చేస్తా, ఇది వద్దు నాకు, నేను మారదాం అనుకుంటున్నాను అనే టైంకి ప్రీతిని తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగిందండి తనకి. సో ఇద్దరు కలిసి ట్రావెల్ బ్లాగ్స్ అంటే ఆ, ప్రదేశాలని, వాటి 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 విషయాలని చెప్దామని ప్రీతికి ఎప్పటి నుంచో తనకి ఇంట్రెస్ట్ ఉండే. సో అదే పని తీసుకొచ్చి తనకి చెప్పడం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, అది మన ఇద్దరం చేస్తే చాలా బాగుంటుంది అక్క, సో చేద్దామంటే కనుక నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను వస్తాను, నేను చేస్తాను అని చెప్పి ప్రీతి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన టైంలోనే సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, నేను ప్రీతి ఇద్దరం. ఆ రోజు రాత్రి ఆ, నేను కింద రూమ్ లో ఉండే అనమాట. పైకి వచ్చేసరికి ఇలా జరిగింది. ఆ, నేను కూడా అక్కడే ఉండే యాక్చువల్లీ. నేను ఇంకా వేరే పర్సన్, సో మెనీ పీపుల్. సో తన నోట్లు బలవంతంగా పెట్టడం జరిగింది. పెట్టి తను ఆ, ఉదయ్ చేదు ఉంది అని నా దగ్గరకు వచ్చే లోపల తను నోట్లో థమ్స్అప్ వేయడం జరిగింది. సో ఇట్లాంటివి చేసిందండి. అంటే నోట్లో ఏ డ్రగ్స్ పెట్టిందండి? అవునండి. అంటే ఈవిడ అడిగితేనా అడగకుండానా? అడగకుండానే అండి. అడిగి అడిగి ఎవరు తీసుకుంటారండి? కొత్త పర్సన్స్ ఇప్పుడు ఓకే, చేసే వాళ్ళు ఏమో రెగ్యులర్ గా తీసుకుంటారేమో కానీ కొత్త పర్సన్ అడిగిస్తే తీసుకోరు కదండి అట్లా. ఓకే, బలవంతంగా నోట్లో డ్రగ్స్ పెట్టింది. సో నేను ఇప్పుడు ఎలా అయితే కూర్చున్నానో తను వాళ్ళ ఇంట్లో పైన రూమ్ లో అలాగే సోఫాలో కూర్చొని ఉంది, కూర్చొని చూస్తుంది. అందరూ డాన్స్ చేస్తున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అంత జరుగుతుంది. అదే టైంలో ప్రీతి ఒకతే కూర్చొని ఉందని చెప్పి తీసుకొచ్చి ఇలా చేయి పెట్టి ఇలా నోట్లో పూసి ఆ థమ్స్అప్ తాగించడం జరిగిందండి. ఆ తర్వాత అండి, తర్వాత అలా అడిక్ట్ అయిపోయింది ఆమె. తర్వాత నెక్స్ట్ డే తను ఒక 2 days వరకు తను అలాగే బిగుసుకుపోయి ఉండే అనమాట. ఇంకా తనకి అర్థం కావట్లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచించడానికి కూడా బ్రెయిన్ పనిచేయట్లేదు తనకి. అలాగే ఉండిపోయింది. దాని తర్వాత ఆ మత్తు దిగిన తర్వాత తను నాకు చెప్పడం జరిగింది, అది నేను ఇలా అయ్యింది, నాకు ఇదంతా జరిగింది. నేను కూడా పక్కకే ఉన్నానండి. అండ్ దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి అక్కడే ఉండటం. అండ్ తను ఆ, ఏం వెళ్తావు ఇంటికి, మనం మళ్ళీ ఇవి చేద్దాము, వెళ్దాము, ఓ, ఎక్కడ, ఇది కర్ణాటకలో ఏదో ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియోలన్నీ తీసి కలెక్ట్ చేసి మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పి ప్రీతి ఉండటం జరిగింది. సరే జరిగితే జరిగింది కదా, ఇట్స్ ఓకే, మనమైతే మన పని మనం చేసుకోవచ్చు అని తను ఆ ఉద్దేశంలో అక్కడ ఉండటం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక ఒక నెల పాటు ఇదే కంటిన్యూస్ గా జరిగింది. అంటే అలా ఏమేమి డ్రగ్స్ ఉండేయండి లావణ్య గారి దగ్గర? అంటే ఎన్ని రకాల సారీ సార్, డ్రగ్స్, ఒకటేనా లేకపోతే? అర్థం కావట్లేదు సార్. అంటే వాయిస్ లావణ్య గారి దగ్గర ప్రీతి నోట్లో పెట్టిన ఆ డ్రగ్గేనా, అది కాకుండా ఇంకా చాలా రకాలు ఉండేవా? ఇంకా చాలా రకాలు ఉండేవి సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పేరు చెప్తావా, చెప్పచ్చా? ఏమైనా ఐడియా ఉందండి ఆ పేర్లు ఏమన్నా? సార్ అది ఇట్లా పౌడర్, రాక్ అండ్ పౌడర్ టైప్ లోనే ఉంటాయి సార్ అవన్నీ. సో ఓకే. నేను విన్నదైతే కొకైన్, మెత్, ఇంకేంటి ఎక్స్టసీ పిల్స్, ఇంకో 4 చెప్పింది. ప్రీతి కెన్ ఎలాబరేట్. ప్రీతి, ఇఫ్ యూ కెన్ జాయిన్ ప్లీజ్ అమ్మా. నీకు ఒక మాట నువ్వు మీడియా ముఖంగా అందరికీ చెప్పు, నా ఫోటో దయచేసి చూపించదని చెప్పడం వల్ల కూడా ఒక ఇది వస్తుంది. ఇప్పుడు కోర్స్ తెలియక నేను కొంతమంది పొరపాటున పెట్టేశారు, అది వాళ్ళు కూడా తెలుసుకొని నాలుగు ఖర్చుకొని ఇప్పుడు అందరూ కూడా తీసేస్తున్నారమ్మా. నువ్వు వచ్చి నువ్వు నీ బాధ చెప్తే ఇంకా జనాలు గట్టిగా వింటారు, నీకు ఒక వాయిస్ ఇస్తుంది చెప్పగా. నేను అదే సార్, అంటే ఒక ప్రీతి అమ్మాయి గారికి పొరపాటున ప్రామిస్ చేస్తున్నాం అండి. యాక్చువల్లీ ఒకవేళ బిగ్ టీవీలో ఆవిడకి ఇందాక ఉదయ్ గారికి చెప్తూ ఉన్నాను, ప్రీతి గారికి కూడా చెప్తూ ఉన్నాను,